ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. జూన్ 30 తేదీ సోమవారం తులారాశిలో జన్మించిన జాతకులు అనుకోకుండా ఈ వార్త వింటారు. దానివల్ల మీ జీవితంలో చాలా మార్పులు రాబోతున్నాయి. మరి ఇంతకీ జూన్ 30 తేదీ సోమవారం తులారాశి వారు అనుకోకుండా ఎటువంటి వార్తను వింటారు, దానివల్ల మీ యొక్క జీవితంలో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. ప్రధాన గ్రహాలు అయినటువంటి శనీశ్వరుడు, గురువు, రాహువు, అలాగే కేతుల యొక్క స్థితిగతులను బట్టి, ఇతర గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి రాసుల ఫలితాలను చెప్పడం జరుగుతుంది. అయితే ఈ తులారాశి వారికి ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, సంతాన పరంగా శుభవార్తలు వినడం జరుగుతుంది. ఈ సమయంలో ఆకస్మిక ధన లాభానికి అవకాశాలుంటాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో ఆదాయం ఆశించిన దానికంటే కూడా ఎక్కువ మొత్తంలో పెరిగే సూచనలు కనబడుతున్నాయి. ఇక మీకు ఈ సమయంలో రాదు అని మీరు వదిలేసుకున్న డబ్బు కూడా మీ చేతికి అందే సూచన కనబడుతున్నాయి. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. నిరుద్యోగులు మంచి కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. వ్యాపారులు అతి తక్కువ ప్రయత్నంతో ఎక్కువ లాభాలు అంటే ప్రాఫిట్స్ని గడిస్తారు. విదేశీ ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది అవివాహితులకు. ఇక వివాహమైన వారికి జీవితం చాలా బాగుంటుంది. సంతాన యోగానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే విదేశాల్లో ఉన్న సంతానం నుంచి చక్కటి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది ఉద్యోగస్తులకు. దాదాపు మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. అధికారులు మీ సలహాలు పట్టించి ప్రయోజనాలు పొందుకుంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. జీవితంలో ముఖ్యమైనటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకోవడం మొదలవుతుంది. ఇక ఈ టైంలో తులారాశి వారు తమ జీవితంలో ఎదురైన అపచయాలకు ఏమాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఇక తులారాశి వారు విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. ఈ రాశి వారు డబ్బులను పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులకు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది. ఇక తాతల కాలం నాటి ఆస్తుల్ని నిలబెట్టడానికి వీరు ఎంతగానో కృషి చేస్తారు. తులారాశి వారు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సైతం సాధిస్తారు. తల్లిదండ్రుల కన్న కళని నిజం చేస్తారు. ముఖ్యంగా ఈ తులారాశిలో జన్మించిన జాతకులు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీకు ఆ యొక్క రంగం క్లిక్ అవుతుంది కూడా అండి. దానిలో మీరు నెంబర్ 1గా ఎదిగేందుకు అవకాశాలు లేకపోలేదు. ఇకపోతే ప్రజెంట్ మీకు అదృష్టం అనేది బాగా కలిసి రాబోతోంది. బాగా కలిసి వస్తుందని చెప్తున్నారు పండితులు. ఇక జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారో తులారాశిలో జన్మించిన జాతకులు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి. దీర్ఘకాలం కొనసాగటం వల్ల బంధువర్గంతో గుర్తుపెట్టుకునే డిస్టెన్స్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. కాబట్టి వారితో ఎటువంటి గొడవలు ఉన్నా కూడా కలిసేందుకు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ మధ్య గొడవలన్నీ కూడా సమస్యపోతాయి. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగటం వల్ల మీ మధ్య అనేది ఇంకా పచ్చగడ్డేస్తే భగ్గుమనే విధంగా తయారవుతుంది. కాబట్టి ఆ యొక్క ఏదైతే మీ మధ్య విభేదాలు ఉన్నాయో వాటిని కట్ చేసుకోండి. ఒకరికొకరు తోడు నెడుగా ఉండాలి. ఇక ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమించే మీ యొక్క తులారాశి వారు రాబోయే రోజుల్లో అనేక రకాలుగా మీరు ఎదుటి వ్యక్తులను ఏదైతే తులారాశి వారు ఉంటారో ఎదుటి వ్యక్తులను చాలా ప్రభావవంతంగా మీరు ఎఫెక్ట్ చేయబోతున్నారు. మిమ్మల్ని చూసిన వ్యక్తులు మీలాగా పైకి అంటే ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో అటువంటి వ్యక్తులు మిమ్మల్ని చూసి చాలామంది మిమ్మల్ని చాలా స్ఫూర్తిగా తీసుకోబోతున్నారు. ఒకరికి మీరు మార్గదర్శకంగా నిలవబోతున్నారు. ఇకపోతే తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఒకరొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటిని పరిష్కరించుకుంటారు. తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి.
ఇకపోతే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి మీకు కావలసిన వస్తువులకు డబ్బును కాస్త ఎక్కువగా పెద్ద మొత్తంలో ఖర్చు పెడతారు. ఇక తులారాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు. అందువల్ల వీరు తమ సంపాదనను స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు. తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇకపోతే తులారాశిలో జన్మించిన జాతకులు రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఎన్నో మార్పులను చూడబోతున్నారు. రకరకాల శుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అకస్మాత్తుగా డబ్బు ఎటువైపు నుంచైనా రావచ్చు. అనుకోకుండా డబ్బు మీ చేతిలోకి రావటం వల్ల మీరు అన్ని రకాలుగా ఎదుగుతారు. వృత్తి జీవితంలో కానివ్వండి, ఉద్యోగ జీవితంలో కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, ఇలా మీరు ఏ విషయంలో ఏ రంగంలో మీరు అడుగు పెట్టినా కూడా తిరుగులేని విజయాలు మీ సొంతం అవుతాయండి. మీరు దేనికైతే వేచి చూస్తున్నారో అది మీ సొంతమవుతుంది. కానీ మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా మీ జీవితంలో మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు తులారాశి వారు. మీరు ఏదైతే అనుకుంటారో అందులో మీరు తిరుగులేని విజయాలను నమోదు చేస్తారు. అన్ని రకాలుగా మీకు చక్కటి ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయండి. నిజంగా చెప్పాలంటే రాబోయే రోజుల్లో మీకు గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల మీకు కోరుకున్న ప్రతి కూడా మీ సొంతం అవుతుంది. మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఎప్పుడు కూడా విశేషమైన దైవం మీ పైన చూపించడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. మీ పట్ల గ్రహాలు చూపించే దయ వల్ల జీవితాంతం మీరు సంతోషంగా ఉంటారు. ఈ యొక్క రాశి జాతకులు గ్రహాల కారణంగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రహాలు మీ యొక్క డైరెక్షన్ మార్చడం వల్ల మీకు ఇప్పటివరకు ఉన్నటువంటి కష్టాలను తీరిపోయి మీకు అదృష్టం దిశగా మీరు అడుగులు వేస్తారు. మంచి లాభాలు వస్తాయి. వ్యాపారం వల్ల దూర ప్రయాణాలు చేయడం వల్ల కూడా ప్రాఫిట్స్ వస్తాయండి. పరిశోధన రంగంలో ఉన్నవారికి గ్రహాల దయ వల్ల కలిసి వస్తుంది. ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీనివల్ల పనులన్నీ కూడా చాలా సులువుగా పూర్తి చేయగలుగుతారు తులారాశి వారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో గట్టిగా ప్రయత్నాలు చేసి మీ యొక్క కృషిని మీరు ఏ విధంగా అయితే లక్ష్యం సాధించడంలో గట్టిగా కృషి చేస్తారు. ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మికంగా అనేక ఆనందాలు అనుభూతులు కలుగుతాయి. జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తారు. ఈ రాశి వారు కొత్త వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆస్తులను కూడా కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. ఇకపోతే గ్రహాల మార్పు అనేది ఈ సమయంలో ఈ యొక్క తులారాశి వారికి అనేక లాభాలను తెచ్చివ్వబోతుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. మంచి లాభాలను గడిస్తారు. కొత్త మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి మార్గాలు దొరుకుతాయి. తులారాశి వారికి కెరీర్లో ఇప్పటివరకు సాధించని విజయం సాధిస్తారు. ఇక జూన్ 30 సోమవారం తులారాశి వారు అనుకోకుండా ఒక వార్త వింటారు. ఉద్యోగస్తులు అదేంటి అంటే మీకు ప్రమోషన్, ఇంక్రిమెంట్లు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ రావడం జరుగుతుంది. దీనివల్ల మీ యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. మీ జీవితంలో మార్పులు జరుగుతాయి. ఇప్పటి వరకు మీరు చూడనంత డబ్బుని రాబోయే రోజుల్లో మీరు చూడబోతున్నారు. మీ జీవితంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీరు ఏది కోరుకుంటారో అవన్నీ కూడా ఈ సమయంలో మీ యొక్క కోరికలు నెరవేర్చుకుంటారు. మీకు ఆదాయం రావటం వల్ల నిజం చెప్పాలంటే మీ యొక్క సంతోషానికి మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, ఇక మీ యొక్క వెల్ విషర్స్ కానివ్వండి, మీ ఇంటి చుట్టుపక్కల ఉండే వ్యక్తులు, అదేవిధంగా మీ యొక్క స్నేహితులు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందపడతారు మీరు సంతోషంగా ఉండటం వల్ల. సో చూసారు కదా తులారాశి వారు జూన్ 30 మీ జీవితంలో ఎటువంటి అనుకోని వార్త వింటారు తులారాశి వారు అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయాన్ని క్లిక్ చేశారనుకోండి, మనం ఇలాంటి వీడియోస్ పెట్టగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.